చూపును బట్టి తీర్పు తీర్చకు, విశ్లేషణతో సంగతులను తెలుసుకో. చూపును బట్టి తీర్పు తీర్చకు, విశ్లేషణతో సంగతులను తెలుసుకో. పరిశుద్ధ గ్రంథమునే పరిశోధించు, పరిశుద్ధ గ్రంథమునే పరిశోధించు. దూరమైన లోతైన సత్యాన్ని గ్రహించు, దూరమైన లోతైన సత్యాన్ని గ్రహించు. వాక్యాన్ని విశ్లేషించు, దైవ వాక్యాన్ని విశ్లేషించు, వాక్యాన్ని విశ్లేషించు, దైవ వాక్యాన్ని విశ్లేషించు. చూపును బట్టి తీర్పు తీర్చకు, విశ్లేషణతో సంగతులను తెలుసుకో. చూపును బట్టి తీర్పు తీర్చకు, విశ్లేషణతో సంగతులను తెలుసుకో. విశ్లేషణ అనే కార్యక్రమానికి మీ అందరికీ నా హృదయపూర్వకమైన స్వాగతమును తెలియజేస్తున్నాను. పరిశుద్ధ గ్రంథము నుండి ఉన్నతమైనటువంటి సంగతులను ఈ కార్యక్రమం ద్వారా మీరు నేర్చుకుంటున్నారు. సమాజానికి ఎంతో అవసరమైనటువంటి లోతైనటువంటి విశ్లేషణను మీరు తెలుసుకుంటున్నారు. ప్రియులారా, ఆ క్రమంలో ఈరోజు కూడా ఒక ఉన్నతమైనటువంటి సంగతిని గురించి మనం ఆలోచన చేద్దాం. ఈరోజు అనేక మంది సాతానుకు అవకాశాన్ని ఇస్తూ దేవుని వాక్యాన్ని ప్రక్కన పెట్టి వారి యొక్క బ్రతుకులను చీకటి మార్గంలో నడిపించుకుంటున్నారు. చిన్న చిన్న సున్నితమైనటువంటి విషయాలు మొదలుకొని దేశాల మధ్య సమస్యల వరకు ప్రతిదీ కూడా ఈరోజు వినాశకరమైనటువంటి పరిస్థితుల్లోనికి వెళుతుంది. ఒకరిని ఒకరు నిందించుకోవటం, ఒకరిని ఒకరు గాయపరుచుకోవటం, ఒకరిని ఒకరు అంతమొందించుకోవటం, తమ యొక్క మాటలను నెగ్గించుకోవటానికి తాము చెప్పినదే నిజమని ప్రజలందరి చేత నమ్మవలగటానికి ఈరోజు మనుషులు ఎంతకైనా తెగిస్తున్నారు. అయితే మనుషుల మధ్య ఉండవలసినటువంటి పోటీ ఎలా ఉండాలి? మానవులను ఇబ్బంది పెట్టేదిగా లేక మానవులను హరించేదిగా ఉండకూడదు. ఈ పోటీ ఎలా ఉండాలంటే ఆరోగ్యకరమైనటువంటి పోటీ ఉండాలి. దేశానికి మధ్య ఒక తగాదా వచ్చింది అనుకుందాం. ఈ తగాదా ఎక్కడికి దారితీస్తోంది? ఒక యుద్ధానికి దారితీస్తుంది. అలా కాకుండా ఆ తగాదా ఒక ఆరోగ్యకరమైనటువంటి పోటీగా ఉండగలిగితే, అంటే ఒక అభివృద్ధి విషయంలో పోటీ పడండి, అలాగే దైవజ్ఞానం విషయంలో పోటీ పడండి, మంచితనం విషయంలో పోటీ పడండి. అంటే వారికంటే నేను ఎక్కువగా మంచిగా ఉండాలి, వారికంటే నేను ఎక్కువ సత్క్రియలు చేయాలి, వారికంటే నేను ఇంకా ఎక్కువగా న్యాయమును అనుసరించాలి అనేటువంటి పోటీని కలిగి ఉంటే ఎంతో బాగుంటుంది కదా. దానినే దేవుడు ఏమంటాడంటే ఆరోగ్యకరమైన పోటీ అంటాడు. ఆరోగ్యకరమైన పోటీ. కానీ ఈరోజు ఎక్కడా కూడా మనకు ఆరోగ్యకరమైనటువంటి పోటీ కనిపించడం లేదు, వినాశకరమైనటువంటి పోటీ కనిపిస్తుంది. అంటే ఒక తగాద వచ్చిందంటే, ఒక పోటీ వచ్చిందంటే తద్వారా ఒక యుద్ధం, లేకపోతే ఒక వినాశనం, లేకపోతే ఒకరిని గాయపరచటం, ఇదే మనకు కనిపిస్తుంది తప్ప మంచి విషయంలో పోటీ పడేటువంటి విధానం మనకు ఎక్కడా కూడా కనిపించటం లేదు. కానీ పరిశుద్ధ గ్రంథంలో వ్రాయబడినటువంటి దేవుని వాక్యాన్ని మనం ఆలోచన చేయగలిగితే ఎవరైనా సరే మంచి విషయంలో, న్యాయము విషయంలో, ధర్మం విషయంలో పోటీ పడాలి అని మనకు అర్థమవుతుంది. వ్రాయబడినటువంటి ఒకానొక చక్కని వాక్య భాగాన్ని ఇప్పుడు మీకు పరిచయం చేస్తాను, జాగ్రత్తగా చూడండి. పౌలు గారు కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 16వ అధ్యాయము 13వ వాక్యం నుండి మీరు చూడండి. పౌలు గారు కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 16వ అధ్యాయము 13వ వాక్యం నుండి, మెలకువగా ఉండుడి, మెలకువగా ఉండుడి. ఈరోజు ఏ అంశమైనా సరే, ఏ విషయమైనా సరే
కాస్త బుర్ర పెట్టి ఆలోచించండి. ఆవేశంగా ఆలోచన చేయవద్దు. ఈరోజు సమాజంలో చాలా రకాలైనటువంటి సమస్యలు మన కళ్ళ ముందున్నాయి. వీటిని కూడా ఆవేశపూరితంగా మీరు తీసుకోవద్దు. ఆవేశపూరితంగా మీరు ముందుకు వెళ్ళొద్దు. మీ నిర్ణయాలను మీరు ఎలా కలిగి ఉండాలంటే జాగ్రత్తగా ఆలోచించండి, విషయాన్ని తెలుసుకోండి, మెలకువగా ఉండండి. ఇది సమాజానికి దేవుడు చేస్తున్నటువంటి హితబోధ. సమాజానికి ఈరోజు అనేకమైనటువంటి విషయాలు ఈ తొందరపాటు వలన, విషయాన్ని పూర్తిగా అవగాహన చేసుకోకపోవడం వలన, తప్పెవరిది, ఎక్కడ మందు వేయాలి, ఎక్కడ ఈ సమస్యను పరిష్కరించాలి అనేటువంటి విషయాన్ని తెలుసుకోకుండా స్వార్థంతో ఆలోచించటం వలన అనేకమైనటువంటి తప్పుడు కార్యక్రమాలు జరుగుతున్నాయి. అందుచేతనే దేవుడు ఏమంటున్నాడంటే ప్రతి విషయంలో కూడా మెలకువగా ఉండండి, అలర్ట్గా ఉండండి అని అర్థం. మెలకువగా ఉండడం అంటే అలర్ట్గా ఉండండి. ఏ విషయమైనా సరే, సమాజంలో మీకు దృష్టికి వచ్చినటువంటి ఏ విషయమైనా సరే దానిని మీరు చాలా జాగ్రత్తగా ఆలోచించాలి. అంతే తప్ప ఆవేశపూరితంగా మాట్లాడద్దు, ఆవేశపూరితంగా నిర్ణయాలు కూడా తీసుకోవద్దు. మెలకువగా ఉండండి. తర్వాత చూడండి, విశ్వాసమందు నిలుకడగా ఉండుడి. మెలకువగా ఉండండి. అలాగే దేవుని పట్ల విశ్వాసాన్ని మీరు అంతకంతకు వృద్ధి పొందించుకోండి. విశ్వాసమందు నిలుకడ అవసరం. అంతే తప్ప ఈరోజు దేవుణ్ణి నమ్ముతున్నానని తర్వాత మరలా దేవుణ్ణి నమ్మను అని, తర్వాత మరలా ఎప్పుడో ఏదో కష్టం వస్తే మరలా దేవుడు గుర్తుకు రావడం, ఇటువంటి పరిస్థితులలో మీరు ఉండొద్దు. చంచలమైనటువంటి విశ్వాసంలో మీరు ఉండొద్దు. విశ్వాసమందు మీరు నిలుకడగా ఉండాలి. ప్రతి పరిస్థితిలో కూడా మీరు దేవుని యందు విశ్వాసము కలిగిన వారుగా, ఆ విశ్వాసమును అంతకంతకు అభివృద్ధి నొందించుచున్నవారుగా మీరు కనిపించాలి. మెలకువగా ఉండుడి, అలాగే విశ్వాసమందు నిలుకడగా ఉండుడి. తర్వాత పౌరుషము గలవారై ఉండుడి. దేవుడు ఎలా ఉండమంటున్నాడు? పౌరుషంతో ఉండమంటున్నాడు. కానీ ఈ పౌరుషం ఎలా ఉండాలి? చాలామంది పౌరుషం అనగానే ఎదుటివారికి హాని తలపెట్టడం, ఎదుటివారికి కీడు తలపెట్టడం, ఎదుటివారిని లేకుండా చేయటం, ఇటువంటి విషయాలను గురించి ఆలోచన చేస్తారు. కానీ దేవుడు ఇక్కడ వ్రాయించినటువంటి మాటల యొక్క పరమార్థం ఏంటంటే మీరు ఆరోగ్యకరమైనటువంటి పోటీలో ఉండాలి. ఏమంటే ఇద్దరు ప్రత్యర్థులు పోటీ పడుతున్నప్పుడు ఏదైనా ఒక క్రీడలో, ఒక చదరంగంలో కావచ్చు, లేకపోతే ఒక క్రికెట్లో కావచ్చు, లేకపోతే ఒక టెన్నిస్లో కావచ్చు, ఏదైనా ఒక క్రీడలో ప్రత్యర్థులతో పోటీ పడుతున్నప్పుడు వారితో మనము చక్కగా ఆరోగ్యకరమైనటువంటి పోటీలో ఉండి గెలవడం ముఖ్యమే తప్ప ఆటను పక్కదారి పట్టించకుండా, తప్పుడు విధానాలతో మనం ఆడకుండా, ఎదుటివారిని మనము చక్కగా ఆరోగ్యకరమైనటువంటి రీతిలో హెల్దీ కాంపిటీషన్ మనము వారిని ఓడించాలనుకోవాలి తప్ప తప్పుడు విధానాలను ఎంచుకోకూడదు. పౌరుషము గలవారై ఉండుడి అని దేవుడు అంటున్నాడంటే మీరు ఆరోగ్యకరమైన పోటీలో ఉండాలి. మన చుట్టూ ఎంతోమంది తప్పుడు వ్యక్తులు మనకు కనిపిస్తూ ఉంటారు, మతోన్మాదులు మనకు కనిపిస్తూ ఉంటారు. అందరికీ ఒక్కటే సమాధానం, దేవుని వాక్యం, దేవుని జ్ఞానం. ప్రజలకు క్రీస్తు పరిమళ సువాసనను వెదజల్లాలి. క్రీస్తు సువార్తను అనేక మంది చెంతకు మనము తీసుకుని వెళ్ళాలి. దేవుని వాక్యాన్ని అపార్థం చేసుకుంటున్నారా? అర్థమయ్యేలా మనము వివరించి చెప్పాలి. సాతాను యొక్క ఎత్తుగడలన్నింటినీ కూడా మనం త్రిప్పికొట్టాలి. వాడి యొక్క కోటలను మనము కోల్చాలి. ఈ విధంగా మనము ప్రణాళికలు రచించుకుంటూ పౌరుషము కలిగిన వారముగా ఉండాలి. కానీ మన యొక్క పోటీ ఎలా ఉండాలి? ఆరోగ్యకరంగా ఉండాలి. అంటే ఎదుటివారిని నాశనం చేయాలనేటువంటి ఆలోచన మనలో ఉండకూడదు. వారిలో ఉన్నటువంటి చెడుతనమును నాశనం చేయాలనేటువంటి ఆలోచన మాత్రమే మనలో ఉండాలి. ఆ విధమైనటువంటి పౌరుషాన్ని మనము కలిగి ఉండాలి. ఈరోజు చాలామంది వ్యక్తిగతంగా తీసుకుంటున్నారు. వ్యక్తిగతంగా అంటే ఎవరైనా నేను చెప్పిన దానికి అడ్డం చెప్పారంటే, ఎవరైనా నన్ను కించపరిచేలా మాట్లాడారంటే నేను వారికి మరలా దెబ్బ మీద దెబ్బ కొట్టాలి, వారిని నేను కించపరచాలి, వారికి నేను ప్రతికీడు చేయాలి అని అనుకుంటున్నారు. అలా కాకుండా అసలు వీరి వెనక ఉన్నటువంటి ఆ అపవాది యొక్క ఎత్తుగడేంటి?
నేను దీనికి సరైనటువంటి వైద్యాన్ని ఎలా చేయగలను? సమాజంలో అనేక మంది దృష్టిని నేను ప్రభువు వైపు ఎలా మళ్లించగలను? ప్రభువుకు అప్రతిష్ట రాకుండా, దేవునిపై బురద చల్లనివ్వకుండా, దేవుని వాక్యాన్ని స్వచ్ఛమైనదిగా, దేవుని వాక్యాన్ని ఉన్నతమైనదిగా నేను చూపాలి అంటే ఈ ఆరోగ్యకరమైనటువంటి పోటీలో నేను ముందుకు ఎలా కొనసాగాలి, ఆ పోటీలో నేను విజయాన్ని ఎలా సంపాదించాలనేటువంటి ఆలోచన మనలో ఉండాలి. ఆ విషయాన్ని దేవుడు కోరుకుంటున్నాడు. ఇవన్నీ జరగాలంటే మనం మెలకువగా ఉండాలి. మొట్టమొదట నిద్రావస్థలో ఉంటే ఎటు పడితే అటు వెళ్ళిపోతాం. ఎవడైనా ఏదైనా ఒక పోస్ట్ పెట్టాడంటే ఉద్రేకం, ఆవేశం మనలో పుడుతుంది. అలా పుట్టకుండా ఉండాలంటే మనం అన్నిటినీ ఆలోచించాలి, వివేచించాలంటే కనుక మనము మెలకువగా ఉండాలి, విశ్వాసమందు నిలుకడగా ఉండాలి. అట్ ది సేమ్ టైం మనము పౌరుషము కలిగిన వారముగా ఉండాలి. అపవాదిని ఓడించటానికి పౌరుషం తెచ్చుకోవాలి. ఇది ఒక సామాన్య మానవుడు మొదలుకొని దేశాధినేతల వరకు ప్రతి ఒక్కరూ ఆలోచించవలసినటువంటి విషయం. ఈరోజు ప్రపంచవ్యాప్తంగా అతి భీకరమైనటువంటి యుద్ధాలు జరుగుతున్నాయి. వీటన్నింటికీ మూల కారణం ఏంటంటే ఇదిగో ఈ విషయాలు మనుషులకు తెలియకపోవడమే. ఆరోగ్యకరమైనటువంటి పోటీ అంటే ఏమిటో మనుషులకు తెలియకపోవడమే. ఒక ఇజ్రాయెల్ పాలస్తీనా యుద్ధం అయినా, ఒక రష్యా యుక్రెయిన్ యుద్ధం అయినా, లేక ఉత్తర కొరియా దక్షిణ కొరియా మధ్య ఉన్నటువంటి యుద్ధం అయినా, ఏ యుద్ధమైనా సరే ఆరోగ్యకరమైనటువంటి పోటీ. ఎందులో పోటీ పడాలి? ఎందులో పోటీ పడాలి? ఎదుటివాడిని చంపేసి నేనే గొప్పవాడిని అని చెప్పుకోవడంలో పోటీ ఉందా? అది నిజమైన పోటీయా? కాదు. నిజమైన పౌరుషం, నిజమైనటువంటి పోటీ ఎలా ఉండాలి అంటే మంచితనంలో పోటీ పడాలి, అనేకులను బ్రతికించడంలో పోటీ పడాలి, అనేకులను విజ్ఞానవంతులుగా చేయటంలో పోటీ పడాలి. ఆ పోటీని దేవుడు కోరుకుంటున్నాడు. ఆ పోటీని మనం అందరం స్వీకరించాలి. చూడండి, పౌరుషము గలవారై యుండుడి, ఆ తర్వాత బలవంతులై యుండుడి. బలవంతులై యుండుడి అంటే దేవుని ఉద్దేశం ఏంటి? ఎదుటివాడిని చంపడానికి మనం బలం తెచ్చుకోవాలా? కాదు, మంచిని చేయటానికి బలం తెచ్చుకోవాలి. ఎదుటివానిలో ఉన్న చెడును చంపటానికి బలం తెచ్చుకోవాలి. ఆ బలము చాలా గొప్పది, చాలా గొప్పది. ఎదుటివాడిని మనము శారీరకంగా ఓడించడానికి, ఎదుటివాడిని భౌతికంగా భూమి మీద లేకుండా చేయటానికి ఉపయోగించేటువంటి బలం ఎందుకు పనికిరాదు. అది దేవుని దృష్టిలో బలమే కాదు. అది దేవుని దృష్టిలో బలం కాదు, పిరికితనం. అది భయపడిపోయి ఎదుటివారిని లేకుండా చేయాలనుకోవటం అనేది చాలా దుశ్చర్య. అది అయితే మీరు బలవంతులై ఉండుడి అని దేవుడు కోరుకుంటున్నాడు. ఎందులో మనం బలవంతులుగా ఉండాలి? మంచితనంలో మనం బలవంతులుగా ఉండాలి, సత్యమందు మనము బలవంతులుగా ఉండాలి, దేవుని జ్ఞానము విషయంలో మనము బలవంతులుగా ఉండాలి. చూసారా, పౌరుషము గలవారై ఉండుడి, బలవంతులై ఉండుడి. అలాగే మీరు చేయు కార్యములన్నీయు. ఈరోజు లోకమందు ఎవరెవరు ఏ కార్యక్రమాలను చేస్తున్నారు? ప్రభుత్వాధినేతలు కార్యక్రమాలను చేస్తున్నారు, అలాగే సంఘ సంస్కర్తలు కార్యక్రమాలను చేస్తున్నారు, అలాగే సామాన్య పౌరులు కార్యక్రమాలను చేస్తున్నారు. మీరు చేయు కార్యములన్నీ ప్రేమతో చేయండి, ప్రేమతో చేయుడి అని దేవుడు రాయించాడు. మరి కక్షతో చేస్తున్నారు, విద్వేషంతో చేస్తున్నారు, ప్రతీకారంతో చేస్తున్నారు, నేనే గొప్పవాడును కావాలి అనేటువంటి ఒక అహంభావంతో, అహంకారంతో చేస్తున్నారు. అది దేవుని వాక్యానికి పూర్తిగా భిన్నమైనది. ఈరోజు లోకంలో అనేక మంది మనుషులను, వారి యొక్క మనస్సులను ఇదిగో అపవాది అయిన వాడు విద్వేషంతో నింపేశాడు, విద్వేషంతో నింపేశాడు. కానీ పరిశుద్ధ గ్రంథంలో వ్రాయబడిన మాటలలో కేవలం ప్రేమ మాత్రమే ఉన్నది. ఈ దేవుని గ్రంథాన్ని కూడా దూరం చేయటానికి అపవాది అయిన వాడు ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నాడు చూడండి. దేవుని గ్రంథంలో మనము చదవకూడనటువంటి మాటలు ఉన్నాయని తప్పుడు మాటలను ప్రకటింపజేస్తూ, మతోన్మాదుల చేత తప్పుడు మాటలను ప్రకటింపజేస్తూ, దేవుని వాక్యాన్ని వక్రీకరింపజేస్తూ, దేవుని పరిశుద్ధ గ్రంథాన్ని కూడా మనుషులకు దూరం చేయటానికి అపవాది అయిన వాడు చాలా ప్రయత్నాలు చేస్తున్నాడు. కానీ పరిశుద్ధ గ్రంథాన్ని చదివిన ప్రతి ఒక్కరూ కూడా ప్రేమతో సత్కార్యములను చేయటానికి వారు పురికొల్పబడతారు. దేవుడు రాయించిన మాటలను చూడండి, స్పష్టముగా దేవుడు తెలియజేస్తున్నాడు. చూడండి, ఇదిగో మీరు చేయు కార్యములన్నీ ప్రేమతో చేయుడి. క్రీస్తును ధరించుకున్నవాడు, దేవుని యందు విశ్వాసం ఉంచినవాడు, పరిశుద్ధాత్మ చేత నడిపింపబడుతున్నవాడు ఈ లోకములో ప్రేమతో ప్రతి సత్కార్యమును చేయగలుగుతాడు. అంతే తప్ప తన పొరుగువానికి ఏమాత్రము హాని తలపెట్టడు. పరిశుద్ధ గ్రంథం ఏమని తెలియజేస్తోంది? నిన్ను వలె నీ పొరుగువానిని ప్రేమించుము అని తెలియజేస్తోంది.
నీ శత్రువును కూడా నీవు ప్రేమించుము. నీ శత్రువు ఆకలిగొని ఉంటే అన్నం పెట్టు, నీ శత్రువు దప్పిగొని ఉంటే దాహానికి నీళ్ళివి. చూసారా? కనుక పరిశుద్ధ గ్రంథంలో ఒక చక్కని సమాధానం ఉంది. ఈరోజు సర్వ సమాజము నేర్చుకోవలసినటువంటి సమాధానం ఉంది. మీరు పౌరుషం కలిగిన వారుగా ఉండండి, దేవుడు వద్దని లేదు, పౌరుషం కలిగిన వారుగా ఉండండి. కానీ ఆ పౌరుషం ఎందులో చూపించాలి? మీరు న్యాయముగా నడుచుకొనుటలో పౌరుషాన్ని చూపించండి. మీరు ధర్మమును అనుసరించటంలో పౌరుషాన్ని చూపించండి. నీతిని వెంబడించటంలో పౌరుషాన్ని చూపించండి. అంతే తప్ప ఎదుటివారిని కించపరచటంలో, ఎదుటివారిని మీరు ఇబ్బంది పెట్టడంలో, ఎదుటివారిని మీరు అంతమొందించటంలో మీ పౌరుషాన్ని చూపించవద్దు. మీరు చేసే ప్రతి కార్యము కూడా ప్రేమతో చేయండి. మీరు చేయు కార్యములన్నీ ప్రేమతో చేయండి. కనుక ఈ విశ్లేషణ సమాజానికి అర్థమైతే, ఆరోగ్యకరమైనటువంటి పోటీలోనికి ప్రతి ఒక్కరూ రాగలిగితే వారి జీవితాలు బాగుపడతాయి, వారి కుటుంబాలు నిర్మింపబడతాయి, సమాజం చక్కగా సస్యశ్యామలంగా కనిపిస్తుంది. లేదు, విద్వేషంతోనే మనుషులు నిండిపోయారంటే, అపవాది సూచిస్తున్నటువంటి మార్గంలోనే మనుషులు వెళ్ళిపోయారంటే ఒకరిని ఒకరు కరచుకొని పూర్తిగా నాశనం అయిపోతారు. ఒకరిని ఒకరు కరుచుకుంటారు, పూర్తిగా నాశనం అయిపోతారు. కనుక ఈ దేవుని యొక్క మాటలను చక్కగా స్వీకరించి దేవుని మార్గాన్ని చక్కగా మనము అనుసరించగలిగితే దేవుడు అనుగ్రహించే ఆశీర్వాదానికి పాత్రలం అవుతాం. ఒకరిని బట్టి ఒకరు బ్రతకడానికి ఇక్కడ అవకాశం ఉంటుంది. మంచి నిర్ణయాలు తీసుకుంటారని హృదయపూర్వకంగా కోరుకుంటూ ఈ సందేశమును ఇంతటితో నేను ముగిస్తున్నాను. తండ్రి అయిన దేవునికి ప్రార్థనలు ఏకీభవించండి. పరలోకమందున్న మా కన్న తండ్రి, మనుషులను బ్రతికించటానికి మీరు అనేకమైనటువంటి సంగతులను పరిశుద్ధ గ్రంథంలో పొందుపరిచి మీ మాటలను మానవాళికి అందించారు. మీ గ్రంథాన్ని దూరం చేసుకుంటున్నటువంటి మనుషులు చీకటి మార్గంలోనే వారి యొక్క బ్రతుకులను నడిపించుకుంటున్నారు. ఇదిగో తండ్రి, మీరు వివరించినటువంటి ఈ సంగతులు కొందరిలోనైనా మార్పును తీసుకుని వచ్చి ఆరోగ్యకరమైనటువంటి పోటీలోనికి మనం రావాలని, పౌరుషము కలిగిన వారమై ఉండి సత్యమును, న్యాయమును, కనికరమును కలిగి ఉండుటలో ఆ పౌరుషమును చూపించాలని, మేము చేసే సమస్త కార్యములు ప్రేమతో చేయాలని, మెలకువ కలిగి విశ్వాసమందు నిలుకడగా ఉండి మీ చిత్తమును నెరవేర్చుటయందు ఎల్లప్పుడూ ఆసక్తిని పెంపొందించుకునే వారముగా మేమందరము ఉండాలని మీరు తెలియజేశారు. తండ్రి, ఈ విషయములన్నింటిలో జీవమును ప్రేమించి మంచిదనములు చూడగోరు వారముగా ప్రభువు మార్గములో నిరంతరాయముగా మేము నడుచుకునేటువంటి కృపను, ధన్యతను అనుగ్రహించమని మిమ్మల్ని కోరుకుంటూ, ఎందరైతే సాతాను యొక్క చీకటి మార్గంలో నడుచుకుంటూ ఉండి ఈ మాటలను విని మార్పు నొందవలసి ఉన్నదో వారందరి యొద్దకు ఈ మాటలను చేర్చి తండ్రి, మీ లెక్కలలో ఉన్న వారిని మీ సత్యమును బట్టి కాపాడుమని మిమ్మల్ని వేడుకుంటూ మా ప్రార్థనా మనవులను మా ప్రభువును మా రక్షకుడునైన యేసుక్రీస్తు వారి పేరిట మిమ్మల్ని వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ వందనములు. సెలవు. సహోదరులు మణికుమార్ గారు ప్రసంగించిన ఎన్నో ఆత్మ సంబంధమైన సంగతులను ఉచితంగా వీక్షించుటకు మా యూట్యూబ్ ఛానల్స్ను తప్పక దర్శించండి. మా సమాచారమును ఎప్పటికప్పుడు తెలుసుకొని ఆత్మీయ అభివృద్ధిని అందవలనంటే మా యూట్యూబ్ ఛానల్స్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. సత్వర నోటిఫికేషన్ కొరకు సబ్స్క్రైబ్ బటన్ ప్రక్కన ఉన్న బెల్ సింబల్ను క్లిక్ చేయండి. మరిన్ని వివరాలకు మీరు సంప్రదించవలసిన మా ఫోన్ నంబర్స్ 8978414178 మరియు 8333927666. ధన్యవాదములు.